నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతిలో 2733 కోట్ల పనులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ 44వ సమావేశంలో తీసుకున్న 2 పనులకు పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు ఆమోదముద్ర వేసింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారాన్ని మున్సిపాలిటీలకు బదలాయిస్తారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు మంత్రివర్గం సమ్మతించింది. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తల్లికి వందనం అమలు సహా మెగా డిఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రివర్గ భేటీ ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. రైతులకు కేంద్ర నిధులు మంజూరు చేసిన వెంటనే రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ అమల్లోకి తీసుకువద్దామని చెప్పినట్లు సమాచారం. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ, ఫైనాన్స్, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. గోదావరి, బనకచెర్ల అనుసంధానంపై మంత్రులకు సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టుకు నిధుల సమీకరణపై చర్చించారు. కుప్పం, చిత్తూరుకు అదనంగా నీరిచ్చేందుకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, యోగివేమన నుంచి హంద్రునీవా లింక్ ద్వారా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం నిర్ణయించారు. గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టు నదుల అనుసంధానానికి వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాల కింద నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని సీఎం తెలిపారు. ఆర్థిక ఇబ్బందులపై ఫైనాన్స్ శాఖ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలు అమలు చేసి తీరుదామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బకాయిలు ఎన్ని ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. 1,30,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. టీడీపీ సభ్యత్వ నమోదులో చరిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న వేళ 1 కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేందుకు ఆ పార్టీ బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు లోకేష్ ఎంఓయూపై సంతకాలు చేశారు. 1 కోటి మంది కార్యకర్తల కోసం ఒకేసారి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమని లోకేష్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం జనవరి 1, డిసెంబర్ 31 మధ్య 1 కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడత 42 కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా లభించనుంది. తెలంగాణలో రైతు భరోసాను సంక్రాంతి నుంచి అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం రైతు భరోసా విధి విధానాలపై సిఫారసుల్ని ఖరారు చేసింది. సాగు చేసే రైతులకే రైతు భరోసా ఇచ్చేలా నిర్ణయించింది. ఈ అంశంపై ఎల్లుండి జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సాగు భూముల్ని అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించనున్నారు. రైతు భరోసాకు ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టవద్దని కమిటీ అభిప్రాయపడింది. రైతు భరోసా కోసం ఈ నెల 5 నుంచి 7 వరకు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని ఈడీని కోరారు. రేపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కావాల్సి ఉండగా ఆయన కూడా ఈడీని సమయం కోరారు. వారి విజ్ఞప్తుల్ని ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో రేస్ నిర్వహణకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు 45.71 కోట్లను యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన ఉదంతంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి అనేక పథకాలు అమలు చేస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 115 ఆకాంక్షిత జిల్లాల్లో ఒకటైన కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సీకే దిన మండలం బుగ్గలపల్లె గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను, డ్యూటీ స్టాఫ్, మందుల స్టాక్, ఓపీల నమోదు సంఖ్య తదితర వివరాలను వైద్యారోగ్య శాఖ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన గర్భిణులు, బాలింతలు, పసిపిల్లల పోషణపై ఆరా తీశారు. పౌష్టికాహారాన్ని మహిళలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించి బుగ్గలపల్లె గ్రామ పొలాల్లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అరటి టిష్యూ కల్చర్, అరటి, చామంతి తోటలను పరిశీలించారు. సహజ పద్ధతిలో తయారు చేసిన ఘన జీవామృతం, ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతిలో పండిస్తున్న ముల్లంగి పంటను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమో డ్రోన్ దీదీ పథకం లబ్ధిదారులతో మాట్లాడారు. మహిళా లబ్ధిదారులకు కేంద్ర మంత్రి కొన్ని సూచనలు చేశారు.
దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఈ ఏడాది నలుగురిని వరించింది. షూటింగ్ లో ఒలింపిక్ పతక విజేత మను బాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్, పురుషుల హాకీ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారాలింపిక్ పసిడి పతక విజేత ప్రవీణ్ కుమార్ ఖేల్ రత్న అవార్డుకి ఎంపికయ్యారు. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్ గా మను బాకర్ ఖ్యాతినార్జించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్స్ లో మను బాకర్ పతకాలు సాధించింది. పారిస్ ఒలింపిక్స్ లో హర్మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత హాకీ జట్టు కాంస్య పతకం నెగ్గింది. 18 ఏళ్ల గుకేష్ అతిపిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ నెగ్గిన వ్యక్తిగా నిలిచాడు. పారిస్ పారాలింపిక్స్ హై జంప్ లో ప్రవీణ్ స్వర్ణ పతకం నెగ్గాడు. 17 మంది పారా అథ్లెట్లు సహా 32 మంది అథ్లెట్లను అర్జున అవార్డు కోసం కేంద్రం ఎంపిక చేసింది. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ లో తిరుపతన్నే ప్రధాన నిందితుడని తెలంగాణ తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా తెలిపారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు హైకోర్టు జడ్జిలు సహా అందరి ఫోన్లు ట్యాప్ చేశారని వివరించారు. అటు పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ్ దవే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. గత 9 నెలలుగా ఆయన జైల్లో ఉన్నందున బెయిల్కు అర్హులని ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నట్లు సిద్ధార్థ్ దవే ధర్మాసనానికి తెలిపారు. ఈ దశలో ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తిరుపతన్న ఆధారాలు చెరిపివేయటంలో అంతే కీలకంగా ఉన్నారని లూత్రా తెలిపారు. 2023 డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలన్నీ ధ్వంసం చేశారని లూత్రా వివరించారు. ఈ దశలో ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఎప్పటికీ పూర్తి చేస్తారని కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేమన్న కోర్టు అలాగని దర్యాప్తును అడ్డుకోవాలని కూడా అనుకోవడం లేదని పేర్కొంది. అఫిడవిట్ దాఖలకు లూత్రా గడువు కోరగా తదుపరి విచారణ కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని బోరుగడ్డ అనిల్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని, ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తెలిపింది. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో పిటిషనర్కు పూర్వ నేర చరిత్ర ఉందని, అనుచిత పోస్టుల వ్యవహారంలో ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ కొట్టేసింది. మరోవైపు ఏసీబీ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 6కు వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో సాక్షి పత్రికా ఛానల్కు అనుచిత లబ్ధి చేకూర్చారంటూ విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలి అనే డిమాండ్తో విద్యుత్ ఉద్యోగార్థులు ఖైరతాబాద్లోని విద్యుత్ సౌధ ముందు నిరసన చేపట్టారు. 3 నెలలుగా నియామక పత్రాల కోసం విద్యుత్ సౌధ చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. జెన్కోలో 339 ఏఈ, 60 కెమిస్ట్ పోస్టులకు 2023 అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. 2024 జూలైలో పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబర్లో సర్టిఫికెట్లు పరిశీలించి ఎన్ఓసీ తీసుకున్నారన్న అభ్యర్థులు అప్పటి నుంచి నియామక పత్రాలు ఇవ్వటం లేదని వాపోయారు. విద్యుత్ శాఖ పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తక్షణమే స్పందించి నియామక పత్రాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాల హాస్టల్ బాత్రూంలో కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లతో వీడియోలు తీశారు అనే విద్యార్థినుల ఆరోపణలపై హాస్టల్ వద్ద పోలీసుల విచారణ కొనసాగుతోంది. విద్యార్థినులకు మద్దతుగా అర్ధరాత్రి 2 గంటల వరకు ఆందోళన కొనసాగింది. చర్యలు తీసుకుంటామన్న సీఐ హామీతో ఆందోళనను విరమించిన విద్యార్థి సంఘాలు ఇవాళ కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టాయి. అటు విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు అనుమానితులైన 5గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కళాశాల హాస్టల్ వార్డెన్ను, భద్రతా సిబ్బందిని తొలగించి వారి స్థానంలో మహిళల్ని నియమించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీఎంఆర్ కళాశాల ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. విద్యార్థినుల వసతి గృహం బాత్రూంలో వీడియోలు రికార్డ్ వ్యవహారంపై సత్వరమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని కమిషన్ ఆదేశించింది. మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్న గొట్టుముక్కల వద్ద కారును తప్పించబోయి ట్రాలీ ఆటో చెట్టును ఢీకొనగా 15 మంది మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సంగారెడ్డి, హైదరాబాద్ సమీపంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దేవమ్మగూడెం తండాకు చెందిన 15 మంది మహిళలు సంగారెడ్డి జిల్లా
గుమ్మడిదల మండలం లక్ష్మాపూర్ గ్రామ అటవీ శివార్లో గల కస్టోడియం భూముల వద్దకు ట్రాలీ ఆటోలో వెళ్తున్నారు. ఆటో చిన్న గుట్టె ముక్కల వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వారందరూ తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొందరిని 108 వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి, పరిస్థితి విషమంగా ఉన్నవారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అమెరికా న్యూ ఆర్లిన్స్ లో పికప్ ట్రక్ తో బీభత్సం సృష్టించిన షంషుద్దీన్ జబ్బార్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భావజాలానికి ప్రభావితుడైనట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గతంలో అమెరికా సైన్యంలో మానవ వనరుల అధికారి, ఐటీ నిపుణుడిగా పనిచేసిన జబ్బార్ 2002లో దొంగతనం కేసు, 2005లో నకిలీ లైసెన్స్ తో వాహనం నడిపిన కేసులు ఎదుర్కొన్నట్టు వెల్లడైంది. 2 పెళ్లిళ్లు చేసుకున్న జబ్బార్ 2022లో రెండో భార్యతో విడాకులు తీసుకున్నట్లు ఆ కథనాలు వెలువడ్డాయి. టెక్సాస్ బ్యూమౌంట్ లో పుట్టి పెరిగిన జబ్బార్ యువకుడిగా ఉన్నప్పుడే ఇస్లాంలోకి మారినట్లు అతడి సోదరుడు అబ్దుర్ జబ్బార్ తెలిపాడు. అతడి చర్యలు ఇస్లాంను ఏమాత్రం ప్రతిబింబించవని అబ్దుర్ పేర్కొన్నాడు. అటు ఐసిస్ భావజాలానికి ప్రభావితుడైన జబ్బార్ ఒంటరిగా దాడి చేసే లోన్ ఉల్ఫ్గా దర్యాప్తు సంస్థలు తెలిపాయి. జబ్బార్ నడిపిన పికప్ ట్రక్ లో ఐసిస్ జెండా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎయిర్ బిఎన్బిలో ఒక గది తీసుకున్న జబ్బార్ అక్కడే పేలుడు పదార్థాలు తయారు చేసినట్లు లూసియానా అటార్నీ జనరల్ లిజ్ ముర్రిల్ తెలిపారు. టూరో అనే యాప్లో ఫోర్డ్ F-150 లైట్నింగ్ అనే ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ ను బుక్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వాహనంతోనే బర్బన్ వీధిలో బీభత్సం సృష్టించినట్లు తెలిపారు.